నమస్తే, వెల్కమ్ టు మెగా9 టీవీ. దిస్ ఈజ్ సిరాజ్. జీఎస్టీ తగ్గింపుపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీఎస్టీలో కీలక మార్పులు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో అసలు వేటిపై తగ్గిస్తారనేది ఇప్పుడు చర్చ ఊపందుకుంది. ఈ జీఎస్టీ తగ్గింపుతో సామాన్యులకు ఊరట ఇచ్చేలా కొన్ని కీలక వస్తువుల ధరలు తగ్గేటువంటి అవకాశం ఉంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. జీఎస్టీ స్లాబులను సరళీకరించేందుకు కేంద్రం కసరత్తు చేస్తుంది. ఇటీవలే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మేరకు వివరాలు వెల్లడించారు. కేంద్రం 5-18% జీఎస్టీ స్లాబులను మాత్రమే ఉంచాలని యోచిస్తున్నట్లుగా చెప్పారు. సెప్టెంబర్ 3-4 తేదీల్లో 56వ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరగనుంది. ఇందులో దీనిపైన చర్చించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. పలు వస్తువులు, సేవల రేట్లు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కేంద్రం ప్రతిపాదించిన 5% పన్ను పరిధిలోకి హోటల్ గదుల అద్దెలు, ₹100 సినిమా టికెట్లు, బ్యూటీ సర్వీసెస్ ఉంటాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. గ్యాంబ్లింగ్, క్యాసినో, బెట్టింగ్, ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు, రేస్ క్లబ్లపైన 40% పన్ను విధించే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. 30% క్యాన్సర్ చికిత్సలో వాడే మందులు, అరుదైన వ్యాధులకు సంబంధించిన ఔషధాలు పూర్తిగా ట్యాక్స్ ఫ్రీ స్లాబులో ఉంటాయని అంచనా వేస్తున్నారు. మెడికల్ ఆక్సిజన్, అయోడిన్, పొటాషియం ఐసోడేట్ 12% నుంచి 5%కి చేరే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. సిమెంటుపై ప్రస్తుతం ఉన్న 28% జీఎస్టీ రేటును 18%కి తగ్గించే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. ఈ తగ్గింపు నిర్మాణ రంగానికి, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఊతమిస్తుంది. వినియోగదారులు కూడా ఇళ్ల నిర్మాణం మరింత చౌకగా మారే అవకాశం ఉంది. వ్యక్తులు కొనుగోలు చేసే టర్మ్ ఇన్సూరెన్స్, ఆరోగ్య బీమా పాలసీలపైన జీఎస్టీని 0కి తగ్గించే ప్రతిపాదన కూడా కౌన్సిల్ ముందుకు రానుంది. ఈ చర్య ఆరోగ్య బీమాను ప్రోత్సహించి దేశంలో బీమా పరిధిని పెంచేందుకు తోడ్పడుతుంది. ఇక ఆహార వస్తువులన్నిటికీ సంబంధించి 5% పన్ను స్లాబ్లోకి తీసుకురావాలని ప్రతిపాదించారు. ఇది ఆహార, వస్త్ర పరిశ్రమలో వర్గీకరణ సమస్యను తొలగించి పన్ను విధానాన్ని మరింత సులభతరం చేస్తుంది. ప్రీమియం ఎయిర్ టికెట్లు 18% స్లాబ్లో, వ్యవసాయానికి ఉపయోగించే ఎరువులు, మైక్రో న్యూట్రియన్స్, డీప్ ఇరిగేషన్, ట్రాక్టర్లపైన 5% జీఎస్టీ, టెక్స్టైల్స్, హ్యాండీక్రాఫ్ట్స్, సింథటిక్ యార్న్లు, కార్పెట్స్, టెర్రకోటా వస్తువులు, కొన్ని రకాల ఫుట్వేర్లను 5% జీఎస్టీ స్లాబ్లోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. విద్యకు ఉపయోగపడే మ్యాప్లు, అట్లాస్లు, షార్పునర్లు, పెన్సిళ్లు, క్రేయాన్స్, ఎక్సర్సైజ్ బుక్స్పై 5% జీఎస్టీ విధిస్తారని అంచనాలు ఉన్నాయి. ఈ ప్రతిపాదనలు జీఎస్టీ వ్యవస్థను సరళీకృతం చేసి పన్ను విధానంపై ఉన్న గందరగోళాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అయితే పశ్చిమ బెంగాల్ వంటి కొన్ని రాష్ట్రాలు 40% పన్ను పరిమితిని మరింత పెంచాలని కోరుతున్నారు. కానీ అధికారులు ఇది చట్టపరమైన సవరణలు కోరుతుందని, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో జీఎస్టీ వ్యవస్థను పూర్తిగా పునఃపరిశీలించే అవకాశం ఉంది. వివిధ పన్ను స్లాబులను కేవలం 2 ప్రధాన స్లాబులుగా ఏకీకృతం చేయాలని కౌన్సిల్ భావిస్తుంది. కొన్ని విలాసవంతమైనటువంటి వస్తువులపైన 40% పన్ను కొనసాగించవచ్చు. 8 ఏళ్ల క్రితం జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుండి పన్ను వ్యవస్థను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వినియోగదారులకు, ప్రభుత్వానికి ప్రయోజనం కలిగేలా సమతుల్యం చేయడానికి ఈ సమావేశం ఒక ముఖ్యమైన వేదిక కానుంది. ఈ నిర్ణయాన్ని అమలైతే ప్రజలకు ధరలు మరింత తగ్గేటువంటి అవకాశం ఉంది.